క్రీస్తునామమున మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వాక్య ధ్యానం నిమిత్తము 56వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. జీవితంలో భయం వేసే సందర్భాలు ఉంటాయి. నీవెంత ధైర్యవంతుడవైనా, నీ గుండె ఎంత బలమైనదైనా కలవరపడే సన్నివేశాలు వస్తాయి. ఏదో ఒక సందర్భంలో భయముతో వణికిపోతావు. అది పరిస్థితులను బట్టి కావచ్చు, అనారోగ్యతలను బట్టి కావచ్చు, కొన్నిసార్లు మరణ భయం మనల్ని పీడిస్తుంది. భవిష్యత్తును గుర్చిన ఆలోచన మనకు భయాన్ని కలుగజేస్తుంది. మనం వినే వార్తలు మనకు భయాన్ని పుట్టిస్తాయి. మెడికల్ రిపోర్ట్స్ చూడగానే మనకు భయం వేస్తుంది. ఇలా భయము ఎన్నో కోణాల్లో మన జీవితాన్ని ఆవరిస్తూ ఉంటుంది. ఆ భయము కలిగిన సందర్భాల్లో మనం ఏం చేస్తామో అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. భయం వేసిన సందర్భాలలో మనం ఎలా స్పందించాలి? నా జీవితంలో అసలు నాకు భయమే లేదు అన్నవారు ఎవరు లేరు. నేను దేనికి భయపడను అని మనకు మనమే ధైర్యం చెప్పుకునేంత అవకాశాలు లేవు. జీవితంలో తప్పకుండా ప్రతి మనిషి భయం అనే సన్నివేశాన్ని ఎదుర్కొనే ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో ఈ భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. ఒక ఉరుము శబ్దము రాగానే చంటి పిల్లలు పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరకో తండ్రి దగ్గరకో వెళ్తారు. గట్టిగా వారిని కౌగిలించుకొని వారిని గట్టిగా పట్టుకుంటారు. ఏదైనా ఒక ప్రమాదమును గురించి వినగానే భయానికి పిల్లలు పరిగెత్తుకుంటూ తల్లిదండ్రులను హత్తుకున్నట్టు ఈ భక్తుడు అంటున్నాడు, నాకు భయం వేస్తే నేను యెహోవాను ఆశ్రయిస్తాను. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఒక చంటి బిడ్డ భయం వేసినప్పుడు పరిగెత్తుకుంటూ తల్లిదండ్రులను హత్తుకున్నట్టుగా ఈ భక్తుడు భయం వేసినప్పుడు దేవుని ఆశ్రయించి దేవుణ్ణి హత్తుకుంటాడట. ఈరోజు మన జీవితానికి ఒక గొప్ప అద్భుతమైన పాఠం. మన జీవితంలో కొన్ని అపాయకరమైన పరిస్థితులు, ప్రమాదకరంగా భయాన్ని కలుగజేసే సన్నివేశాలు వచ్చినప్పుడు మనము మనుషులను ఆశ్రయించడం వ్యర్థమే. ఆ సమయంలో మనం కలవరపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కన్నా మనల్ని రక్షించగలిగిన దేవుని వద్దకు మనం పరిగెత్తుకుంటూ వెళ్ళడం మంచిది. ఆయనను ఆశ్రయించడం మంచిది. బైబిల్లో ఎన్నోసార్లు ఈ మాట రాయబడి ఉంది. 23వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. గాఢాంధకారపు లోయలో గుండా నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. ఎందుకు భయపడవు? భయం కలగదా? గాఢాంధకారపు లోయలో ఎలా వెళ్ళగలుగుతావు? ఏ మనిషి అయినా అలాంటి పరిస్థితులను వెళ్తున్నప్పుడు భయం వేస్తుంది కదా. అంటే దావీదుకి ఎందుకు భయం వేయదు అని అంటే ఆయన ఏదో గుండె గట్టిదని అర్థం కాదు. ఆయన ఏదో యుద్ధ వీరుడు, ఏది అడ్డొచ్చినా దాన్ని జయించుకుంటూ ముందుకు వెళ్తాడు కనుక ఆయనకు భయం లేదు అనుకోవడానికి లేదు. గాఢాంధకారపు లోయలో గుండా వెళ్ళినా నేను ఎందుకు భయపడనంటే యెహోవా నా కాపరి. నాకు భయం వేసినప్పుడల్లా ఆయన చేయి గట్టిగా పట్టుకుంటాను. పిల్లలు తండ్రి చేయి పట్టుకొని నడుస్తున్నప్పుడు ఎంత చీకట్లోనైనా వాళ్ళు ఏం భయపడరు. అదే ఒంటరిగా వారిని షాప్కి పంపండి రాత్రి, కనీసం పక్క గదిలోనికి కూడా పిల్లలు వెళ్ళరు. ఒక ఇంట్లో చీకటి ఉంది, ఇంకొక ఇంట్లో వారు వెళ్ళాలి. మన ఇంట్లో కరెంట్ పోయింది అనుకోండి, మీ చిన్న బిడ్డలకు చెప్పండి పక్క రూమ్లో పలానా వస్తువుని తీసుకొని రా అని. అమ్మో నేను వెళ్ళను డాడీ, నేను వెళ్ళను మమ్మీ అంటారు. నువ్వు కూడా రా అని చెప్పేసి వారు చేయి పట్టుకొని వారికి తోడుగా ఎవరినైనా తీసుకెళ్తే అప్పుడు ఎంత చీకట్లోనైనా వెళ్తారు వాళ్ళు. అప్పుడేం భయం వేయదు. అలాగే దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా నాకు కాపరి కాబట్టి గాఢాంధకారపు లోయల గుండా వెళ్ళినా నేనైతే ఏ అపాయమునకు నేను భయపడను. దేవుడు పక్కన ఉంటే ధైర్యం ఉంటుంది మనకు. 27వ కీర్తనలో కూడా దావీదు అంటాడు, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, నాకు రక్షణ అయి ఉన్నాడు, నేను దేనికి భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును? దేవుడే నా సంరక్షకుడుగా ఉంటే, నాకు రక్షకుడుగా, నాకు వెలుగుగా ఉంటే ఇక భయపడడానికి ఆస్కారమే లేదు.
జీవితంలో భయపడే సందర్భాలు వచ్చిన మనకు ఒక ఆశ్రయ దుర్గం ఉంది. పరిగెత్తుకుంటూ దేవుణ్ణి మనం ఆశ్రయించడం నేర్చుకోవాలి. ఆ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని దేవునికి దూరం కాకూడదు. భయం ఎంతటి దారుణానికైనా తెగిస్తుంది. ఆ భయపడే సందర్భాలలో ప్రాణాలు కూడా తీసేసుకుంటారు. ఆ భయపడే సందర్భాలలో తట్టుకోలేక వెళ్ళి ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. పిరికితనముతో వణికిపోయి ఏమీ చేయలేని స్థితికి దిగజారిపోతారు. ఈరోజు అలాంటి పరిస్థితి ఈ వాక్యాన్ని వింటున్న వారికి లేకపోవచ్చేమో, కానీ జీవితంలో ఇలాంటి సందర్భాలు ఏదో ఒకరోజు తప్పకుండా వస్తాయి. హృదయమంతా కలవరముతో భయముతో నిండిపోయే సందర్భాలు వస్తాయి. అలా వచ్చిన ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, యెహోవాను నమ్ముకొని ధైర్యంగా ఉండాలి. నా దేవుడు ఉన్నాడు, నా రక్షకుడు ఉన్నాడు, నా ఆశ్రయదుర్గము నాకున్నది. నాకు భయం వేసినప్పుడల్లా నేను పరిగెత్తుకుంటూ ఆయన కౌగిట్లోనికి వెళ్తాను. బైబిల్లో దేవుడు కోడి తన బిడలని రెక్కల కిందికి చేర్చుకున్నట్లు నేను మిమ్మల్ని చేర్చుకొనవలెనని ఉంటిని అంటాడు యేసుప్రభు. కోడి పిల్లలన్నీ బయట ఆడుకుంటూ ఉంటాయి. ఏదైనా గద్ద రాగానే అవి పరిగెత్తుకుంటూ తల్లి రెక్కలకు నీడ క్రిందికి వస్తాయి. అక్కడ వాటికి క్షేమము. భయం వేసినప్పుడల్లా పరిగెత్తుకుంటూ తల్లి రెక్కల కిందికి వచ్చేస్తాయి. విశ్వాసి అదే నేర్చుకోవాలి. స్వతంత్రంగా మనం ఎన్నో పనులు చేస్తుంటాము, కానీ ఏ ప్రమాదం, ఏ ఇబ్బంది కలిగినా వెంటనే దేవుని రెక్కల నీడ క్రిందికి రావడం నేర్చుకోవాలి. ఒకవేళ రాకుండా ఉంటే ఈ సమస్యని నా తెలివితేటలతో, ఈ పరిస్థితిని నా జ్ఞానంతో నేను ఎదుర్కోగలను అని అనుకుంటే నష్టపోతావు. నీకు భయం వేసిన సందర్భాల్లో మనుషులను ఆశ్రయించక దేవుని ఆశ్రయిస్తే సురక్షితంగా ఉండగలుగుతావు. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు నీకున్న భయం పోతుంది. అప్పటి వరకు భయంతో ఉన్న నీవు దేవుని రెక్కల నీడ క్రిందికి ఎప్పుడైతే వస్తావో, ఇక బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో నీకు అనవసరం. ఇక దాని గురించిన కలవరం నీకుండదు. కోడి పిల్లలు తల్లి రెక్కల కిందకి వచ్చిన తర్వాత బయట అక్కడ సింహం ఉండని, పిల్లిలు ఉండని, గ్రద్ద ఉండని, బయట ఏమున్నా దానికి సంబంధం లేదు. ఇక రెక్కల నీడ క్రిందికి రావడం వరకే దాని పని. ఒకసారి వచ్చిందంటే మిగతాదంతా తల్లి పక్షి చూసుకుంటుంది. మనం దేవుని రెక్కల నీడను ఆశ్రయిస్తే ఇక భయపడడానికి ఆస్కారమే లేదు. అదే భక్తుడైన దావీదు అంటాడు, యెహోవా నా ప్రాణదుర్గము, నా ప్రాణాన్ని కాపాడే దుర్గమైన, నేను ఎవరికి వెరుతును. యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడి ఉంది, 2వ వచనంలో, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. దేవుని నమ్ముకుంటున్నాను కనుక అసలు నాకు భయం అనేదే ఉండదు అంటున్నాడు. దేవుని రెక్కల నీడ క్రిందికి వచ్చిన వాడు పలికే మాటలు అవి. ఇంకా నాకు భయం ఎందుకు? ఒకవేళ రెక్కల నీడ క్రింద లేకుండా బయట ఉంటే మనకు భయపడే సందర్భాలు వస్తాయి. పరిగెత్తుకుంటూ రెక్కల నీడ క్రిందికి రావాలి. అక్కడికి వచ్చిన తర్వాత నేను భయపడను, నేను దేవుని నమ్ముకుని ఉన్నాను. ఫెయిత్ అనేది ఉంటే ఫియర్ అనేది ఉండదు. విశ్వాసం అనేది మన లోపల ఉంటే భయానికి చోట్లేదు. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఏ రకమైన భయం ఉన్నా, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, అది భవిష్యత్తును గురించిన భయం కావచ్చు, ప్రాణ భయం, మరణ భయం కావచ్చు, రేపేమి సంభవిస్తుందో అన్న భయం కావచ్చు, అప్పులున్నాయి ఎలా తీర్చాలి, అనారోగ్యము, రోజు రోజు ఆరోగ్యం క్షీణిస్తుంది, మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఏదో సమస్య ఉన్నట్టుగా వస్తున్నాయి, ఏం చేయాలి, డాక్టర్స్ మన విషయంలో చెప్పే ఆ రిపోర్ట్స్ అన్నీ మనకు భయాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఇలాంటి భయపడే సన్నివేశాలు వస్తే మనకు ఒక ఆశ్రయదుర్గం ఉంది, మన విమోచకుడు ఉన్నాడు, ఆయన రెక్కల నీడ క్రిందికి పరుగెత్తుదాం. ఈరోజు ఈ మాటని ప్రతి వ్యక్తి హృదయంలో భద్రపరుచుకొని, ఈరోజు మీరు భయపడే సన్నివేశంలో లేకపోవచ్చేమో, కానీ భవిష్యత్తులో వస్తాయి. భయపడి కలవరపడి వణికిపోయే సందర్భాలు వస్తాయి. ఆ రోజు ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ ఏదో రకమైన భయంతో మీరు పీడింపబడుతున్నట్లయితే ఈ వాక్యం మిమ్మల్ని ధైర్యపరిచి ఆదరించాలని కోరుచున్నాను. భక్తులు అలాంటి సందర్భాల్లో నుండి వెళ్ళారు. మనం ఈరోజు ఎదుర్కొంటున్న పరిస్థితుల కన్నా తీవ్రమైన పరిస్థితుల నుండి భక్తులు నడిచారు. గాఢాంధకారపు లోయలో ప్రతి భక్తుడు నడిచాడు.
ఈరోజు మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య ఒకప్పుడు భక్తులు ఎదుర్కొన్నవే, కానీ వారు ఆ భయాన్ని, ఆ సమస్యని ఎలా జయించారో మనకు పాఠాలుగా నేర్పించారు. కనుక భక్తుల యొక్క అడుగు జాడల్లో మనం కూడా నడుస్తూ గాఢాంధకారపు లోయలో వెళ్తున్న భయము పైన విజయం సాధిస్తూ దేవుని వెలుగులో మనం జీవించడానికి ఇష్టపడదాం. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు, ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు. కాబట్టి దేనికి భయపడకండి, విశ్వాసంతో ధైర్యంగా ఉండండి. రోజు రోజు కరోనా సంఖ్య పెరుగుతుంది, రోజు రోజు మరణ సంఖ్య పెరుగుతుంది, యుద్ధాల వార్తలు వింటున్నాం. ఆ వార్తలు ఈ వార్తలు వినేసరికి లేని కలవరం మన లోపల ఉంటుంది. అందుకొరకు యేసుప్రభు అన్నాడు, ఇవన్నిటిని గురించి వింటారు, యుద్ధాలను గురించి వింటారు, కరువులు, తెగులు, భూకంపాలు, మరణ సంఖ్య రోజు రోజుకు అధికమవుతుంది. ఈ వార్తలు మీరు వింటారు, కానీ మీ హృదయములు కలవరపడనియ్యకుడి, హృదయాలు కదలనివ్వకండి. ఇవన్నీ జరగవలసినవే, కానీ దేవుని చేత ముద్రింపబడిన వారు, రక్షింపబడిన వారు, దేవుని బిడలుగా ఎంచబడిన వారు పరిస్థితులు ఏమైనా భయపడవలసిన అవసరం లేదు. మనం దేవుని వెలుగులో జీవిద్దాం, ఆయన రెక్కల నీడ కింద ఆశ్రయాన్ని పొందుదాము. తల్లు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, అనుదిన జీవితంలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల గుండా మేము వెళ్తున్నప్పుడు, గాఢాంధకారపు లోయలో గుండా మేము వెలుచున్నప్పుడు మా హృదయాలు కలవరపడే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో రకాల ప్రమాదములను, ఎన్నో రకాల వార్తలను మేము వింటున్నప్పుడు మా హృదయాలు కలవరంతో నిండిపోయి ఉంటాయి. నీ వాక్యమే మమ్మల్ని ధైర్యపరుస్తుంది ప్రభువా. కీర్తనకారుడు పలికినట్లు, మాకు భయము సంభవించిన దినమున యెహోవాను ఆశ్రయించి ధైర్యం తెచ్చుకునే కృపను మాకు దయచేయండి. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును అని భక్తుడైన దావీదు పలికినట్లు ధైర్యంగా పలకగలిగే కృప మాకందరికీ దయచేయండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి వ్యక్తి హృదయంలో నుండి భయమును, ఆందోళనను తొలగించి ధైర్యమును, గొప్ప ఆనందాన్ని, సమాధానాన్ని దయచేయమని కోరుచున్నాను. నీకు దూరంగా ఎవరు ఉండకుండా పక్షి రెక్కల కిందకి పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చినట్లుగా ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ పరిగెత్తుకుంటూ నీ రెక్కల చాటుకు వచ్చి నీ సురక్షితమైన రెక్కల నీడ క్రింద విశ్రాంతి పొందే భాగ్యాన్ని దయచేయమని కోరుచున్నాను. ప్రతి కుటుంబంలోనున్న అక్కరలను, అవసరతలను తీర్చి ఆత్మీయ మేలులను అనుగ్రహించుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.